Okay, now I'm just recording this session. సో ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్ పాత్ అంటారు. అసెట్ అకౌంటింగ్లో ఇవన్నీ మనకు సంబంధించినవి. ఓకే, అసెట్ అకౌంటింగ్ సంబంధించిన పాత్. ఓకే, సో దీంట్లో మీరు ఖచ్చితంగా స్టార్టింగ్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, ఇది కంట్రీ స్పెసిఫిక్. సో మీరు ఏదైనా కంట్రీకి అసెట్ అకౌంటింగ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాలి. సో దీంట్లో వెళ్ళిన తర్వాత కంపెనీ కోడ్కి స్పెసిఫై, మన మన ఇండియన్ కంపెనీ, మన ఇండియన్ కంట్రీ అంటే ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఉందా లేదో చూసుకోవాలి. కంట్రీ వర్షన్ ఇండియా, కంట్రీ స్పెసిఫిక్ ఇక్కడ ఉందా లేదో చూడాలి. ఇక్కడ ఉంది అంటే ఓకే ఫైన్. ఆల్మోస్ట్ ఎస్ఏపీ వాడు ఆల్రెడీ 252 కంట్రీస్ ఇచ్చేసాడు. బట్ ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ సీ ఎనీ కంట్రీ స్పెసిఫిక్, దెన్ యూ హ్యావ్ టు రేస్ ఇష్యూ టు ది ఎస్ఏపీ. సో అదే తర్వాత కాపీ రెఫరెన్స్. ఇక్కడ నుంచి మనం స్టాండర్డ్ కాపీ చేసుకుంటాం. కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఆల్రెడీ కాపీ చేసాం. ఓకే, సో దీంట్లో ఎక్కడి నుంచి కాపీ చేసుకుంటాం? ఇండియా నుంచి కాపీ చేస్తాం. ఇండియా స్పెసిఫిక్ కంట్రీ నుంచి కాపీ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఇస్ ఇండియా, దెన్ విల్ కాపీ ఫ్రమ్ ది ఇండియా. 0IN నుంచి కాపీ చేసుకుంటాం. ఇది కాపీ చేసేసుకొని మనం దీంట్లో మనకి ఐడెంటిఫికేషన్ ఇచ్చేసుకుంటాం ఇక్కడ. ఓకే, మనం ఏమని ఇచ్చాం? మన కంపెనీ కూడా ఏంటిది మనది? నైక్. నైక్. సో ఖచ్చితంగా మనం ఎంతో డిఫైన్ చేసి ఉంటాం. ఇక్కడ ఉంది నైక్ చార్ట్ ఆఫ్ CDNI, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ ది నైక్, ఇలా డిఫైన్ చేసాం. ఓకే, ఇది స్టాండర్డ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాపీ చేసుకుంటున్నాం. స్టాండర్డ్ది CDNIకి కాపీ చేసుకున్న తర్వాత మన అన్ని మనకు కావాల్సిన డిప్రిసియేషన్స్ ఉంచేసి మిగతాన్ని డిలీట్ చేసేస్తాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ NI. ఓకే, చూడు ఇక్కడ. సో 1 2 3 టోటల్ 4 డిప్రిసియేషన్స్ డిఫైన్ చేసాం. సో ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీ కోడ్కి టోటల్ ఎన్ని లెడ్జెస్ వాడుతున్నాం మనం? మన కంపెనీ కోడ్కి గుర్తుందా నీకు? నైక్కి ఎన్ని లెడ్జెస్ డిఫైన్ చేసాం మొత్తం? 2 లెటర్స్. 2 లెడ్జెస్. సో 2 లెడ్జెస్ ఖచ్చితంగా డిఫైన్ చేసాం. సో 2 లెడ్జెస్, 2 డిప్రిసియేషన్ ఏరియాస్ ఖచ్చితంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మొత్తం మన ఎన్ని కరెన్సీస్ ఉన్నాయి మన కంపెనీ కోడ్కి? ఒకటి గ్రూప్ కరెన్సీ USD ఉంది, ఒక గ్రూప్ కరెన్సీ INR ఉంది. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ తప్పు రాసా, బట్ ఓవరాల్గా 2 కరెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 2 కరెన్సీస్, అనదర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 2 కరెన్సీస్. సో 2 into 2 టోటల్ 4 డిప్రిసియేషన్ ఏరియాస్ డిఫైన్ చేయాలి. ఒకవేళ నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ 5 ఉన్నాయి అనుకో, సో 5 ఇంటూ నీ కరెన్సీస్ ఒక 6 ఉన్నాయి అనుకో, సో 5 into 6 30 డిప్రిసియేషన్ ఏరియాస్ డిఫైన్ చేయాలి. యూజువల్లీ అన్నీ ఉండవు, అయితే 2 or 3 ఉంటాయి. సో 2 3 6, మ్యాక్సిమం 4 లేకపోతే 6 ఏరియాస్ వస్తాయి. సో ఒక్కటి మాత్రం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఫస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉందో, మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫస్ట్, సెకండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, వాటికి మాత్రం రియల్ టైం పోస్టింగ్ పెడతాం. మిగతా డస్ నాట్ పోస్ట్ పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి కాపీ చేసేసుకుంటారు సిస్టమ్. సో దిస్ ఈస్ depreciation areas are created on the basis of currency and on the basis of the accounting principle, nothing but ledgers. Is that clear, Jeevan? Yes, clear. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్. తర్వాత ఇక్కడ చూసాను అసెంట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. మనం ఇక్కడ డిఫైన్ చేసాం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ని. అసెంట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసెంట్ చేసుకుంటాం. సో మనది కంపెనీ కోడ్ వచ్చేసి నైక్. సో నైక్కి ఇప్పుడు ఇందాక డిఫైన్ చేసిన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అసెంట్ చేస్తాం, CDNI. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత ఇదేమొస్తుంది? డైరెక్ట్ అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ ఎందుకు డిఫైన్ చేస్తాం? ఐడియా ఉందా? గుర్తుందా నీకు ఏదైనా? అసెట్ క్లాసెస్ ఎందుకు డిఫైన్ చేస్తామంటే, మనకి ఏదైనా GL అకౌంట్ గ్రూప్స్ ఎలానో అసెట్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ ఫిట్టింగ్స్, ప్లాంట్, ఇట్లా డిఫరెంట్ అసెట్ గ్రూప్స్ ఉంటాయి. సో అక్కడ మనం అకౌంట్ డిటర్మినేషన్ స్పెసిఫై చేయాలి. మనం ఆల్రెడీ మనం స్పెసిఫై చేసాం మన దానికి. సో మనం ఏమైనా డిఫైన్ చేసాం?
ఇక్కడ డిఫైన్ చేసాం 9001. సో 9001 అనేది అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసాం పిక్చర్ అండ్ ఫిట్టింగ్స్కి. మన పిక్చర్ అండ్ ఫిట్టింగ్స్ తీసుకున్నాం. స్క్రీన్ లేఅవుట్ రూల్స్, మనకి ఏదైనా ఫీల్డ్, మీకు స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే జస్ట్ లైక్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, మనకి ఏదైనా ఫీల్డ్ కావాలి అనుకో, ఆప్షనల్ కానీ రిక్వైర్డ్ కానీ, సో అందుకే ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఇది కూడా మనం 9001 డిఫైన్ చేసుకున్నాం ఉంటాం. అది తెలిసి ఎస్ వీ హ్యావ్ డిఫైన్ ద సేమ్ థింగ్. సో ఒకటి అకౌంట్ డిటర్మినేషన్ డిఫైన్ చేసాం, ఒకటి స్క్రీన్ లేఅవుట్ రూల్ డిఫైన్ చేసాం. తర్వాత నంబర్ రేంజ్ ఇంటర్వెల్. సో మనం అసెట్స్ ఎన్ని డిఫైన్ చేయాలనుకునేది కూడా ఇక్కడ డిఫైన్ చేస్తాం. నైకల్లీ డిఫైన్ చేసి ఇక్కడ చూసా కదా 01. సో ఫర్నిచర్ ఫిట్టింగ్, సో ఐ కెన్ క్రియేట్ అప్ టు ఇక్కడ 100 అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం ఇప్పటివరకు మన టెస్టింగ్లో మనం 12 అసెట్స్ క్రియేట్ చేసాం దీనికి సంబంధించిన ఫర్నిచర్ ఫిట్టింగ్ సంబంధించినవి. ఇక్కడికి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా జీవన్? దాంట్లో సో అసెట్ క్లాసెస్. సో ఇంతకుముందు మనం అసెట్ క్లాసెస్ కూడా మనం ఆల్రెడీ ఒకటి డిఫైన్ చేసాం. అసెట్ క్లాసెస్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పర్టికులర్ ఫర్నిచర్ పిక్చర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, మెషినరీ కానీ, బిల్డింగ్ కానీ ఒకటి డిఫైన్ చేసుకుంటాం. సో ఈ డిఫైన్ చేసుకొని ఇంతకుముందు డిఫైన్ చేసిన సెట్టింగ్స్ లైక్ అకౌంట్ డిటర్మినేషన్, తర్వాత స్క్రీన్ లేఅవుట్ రూల్స్, తర్వాత నంబర్ రేంజ్, ఈ 3 దీనికి లింక్ ఇస్తున్నాం అసెట్ క్లాసెస్కి. సో ఎప్పుడైనా మీరు జిఎల్ అకౌంట్స్ పోస్ట్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఈ అసెట్ క్లాస్కి పోస్ట్ చేసేటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటుంది. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో హౌ జిఎల్ అకౌంట్స్ ఆర్ డిటర్మైన్డ్? జిఎల్ అకౌంట్స్ ఆర్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ది అకౌంట్ డిటర్మినేషన్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద అసెట్ క్లాస్. ఓకే, సో బ్యాక్, ఇది చాలా ఇంపార్టెంట్ అగైన్. ఈ పార్ట్ అసెట్ క్లాసెస్ పార్ట్ అయిపోయింది, ఆర్గనైజ్ స్ట్రక్చర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంటిగ్రేషన్లో ఇది ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. సో ఇది హౌ డిప్రిసియేషన్ ఎరేస్ పోస్టెడ్, ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా తీసుకొచ్చేస్తుంది. మనం అక్కడ డిప్రిసియేషన్ ఎరేస్ డిఫాల్ట్ తెచ్చుకుంది. అసెట్ జిఎల్ అకౌంట్స్లో మాత్రం ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ చూసారంటే 9001కి సెలెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్కి వెళ్ళు, ఇక్కడ డబుల్ క్లిక్ చెల్లు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ప్రిన్సిపల్ డిప్రిసియేషన్ ఏరియా 1. ఓకే, సో హియర్ ఈ ఫర్నిచర్ ఫిట్టింగ్స్ బ్యాలెన్స్ షీట్ అక్విజిషన్స్ కోసం వాడతాం. ఇదేమో మన కాంట్రాక్ట్ క్లియరింగ్ అకౌంట్, ఒకవేళ మనము లేదు నేను సప్లయర్ నుంచి కొనుక్కోను అనుకున్నప్పుడు ఇది వాడతాం. తర్వాత ఇది వచ్చేసి క్లియరింగ్ అకౌంట్, రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్స్, ఏదైనా అసెట్ సేల్ చేసేటప్పుడు ఇది వాడతాం. ఓకే, క్లియరింగ్ అకౌంట్. గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్, అసెట్ సేల్ చేసినప్పుడు దీనికి వెళ్తుంది, అసెట్ లాస్ వచ్చినప్పుడు దీనికి వెళ్తుంది. సో అసెట్ సేల్, అసెట్ లాస్ రెండు ఉన్నాయి ఇక్కడ. క్లియరింగ్ అసెట్ సేల్ ఈజ్ నథింగ్ బట్ ఒక నాన్ ఆపరేటివ్ కింద క్రియేట్ చేసేసుకోవచ్చు. డిప్రిసియేషన్ వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఎండ్ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ఇది డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో సేమ్ జిఎల్ అకౌంట్స్ ఈవెన్ ఫర్ అన్ప్లాన్డ్కి కూడా సేమ్ అసైన్ చేస్తాం. దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, ఎలా అసైన్ చేయాలి అనేది. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేసి సో ఇదంతా అకౌంట్. ఇప్పుడు మీ ఎవరన్నా అడిగారు అనుకో నీకు క్వశ్చన్స్, అప్పుడు ఏం చెప్తావు? జిఎల్ అకౌంట్స్ ఆర్ అసైన్ బేస్డ్ ఆన్ ది అకౌంట్ డిటర్మినేషన్ అండ్ బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత బేస్డ్ ఆన్ ది అకౌంట్ డిటర్మినేషన్. ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది హైరార్కీ, ఎందుకంటే జిఎల్ అకౌంట్స్ విల్ ఆల్వేస్ పిక్స్ బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ అకౌంట్ డిటర్మినేషన్ అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ అండ్ డిప్రిసియేషన్ ఫర్ ది డిఫరెంట్ అకౌంటింగ్ లెడ్జర్స్, డిఫరెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఈ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఓకే, so this is again as an FI consultant you have to assign the GL accounts. So technical clearing account for integrated asset acquisition, ఇది S4 అన్న సిస్టంలో కొత్తగా వచ్చింది. ఇది నీకు గుర్తుందా జీవన్, ఇది ఎందుకు డిఫైన్ చేసాం అనేది క్లియరింగ్ అకౌంట్? ఇది దిస్ ఇస్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నన్ను చాలాసార్లు అడిగారు. ఇది నాకు తెలిసి ఇది మనకు కూడా అడిగారు మనం ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అసెట్ అక్విజిషన్ ఎందుకు చేస్తాం అంటే ఫర్ ది డిఫరెంట్ వాల్యుయేషన్ పర్పస్ కోసం వాడతాం. ఇది డిఫరెంట్ అకౌంటింగ్ లెడ్జర్స్ కోసం. ఒక ప్లేస్లో నీకు బ్యాలెన్స్ షీట్లో ట్రీట్ చేయాలి, ఇంకొక ప్లేస్లో ఎక్స్పెన్సెస్లో ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడతాం. ఓకే, ఈ అకౌంట్స్ వాడతాం. ఇంకా ఫుల్ డెప్త్గా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు. ఇది ఎస్ఏపి వాడు మనకి ఏమంటాడు హెల్ప్ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు, కానీ చాలా లెంతీ ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది కొద్దిగా. ఇదంతా ఇచ్చాడు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత స్పెసిఫిక్ ఇదంతా స్టాండర్డ్, మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అసెట్ పోస్టింగ్స్ ఎప్పుడు కూడా 70-75తో పోస్ట్ అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ
అసెట్ ఇన్పుట్ ట్యాక్స్. సో ఆల్ అసెట్ ట్రాన్సాక్షన్స్ విల్ బి నాన్ ట్యాక్సబుల్. సో V0 అసెంట్ చేయాల్సి వస్తుంది. ఇది స్టాండర్డ్, ఇది మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్స్ ఏమైనా డిఫైన్ చేయమంటే క్లయింట్ స్పెసిఫిక్గా డిఫైన్ చేసిన తర్వాత దీనికి అసెంట్ చేసుకోవాలి. సో మనం డిఫాల్ట్ మనం స్టాండర్డ్ కాపీ చేసుకోం కాబట్టి స్టాండర్డ్ వచ్చేస్తుంది దీంట్లో. ఓకే, ఇదంతా స్టాండర్డ్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అగైన్ సేమ్. సో మనం అకౌంటింగ్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం దీనికి, మన డిప్రిసియేషన్కి, దానికి కంపల్సరీగా స్టాండర్డ్ వచ్చేసి ఏఎఫ్ డాక్యుమెంట్ టైప్ ఇస్తాం, నంబర్ రేంజెస్. ఓకే, తర్వాత వచ్చేసి స్పెసిఫై ఇంటర్వల్స్ అండ్ పోస్టింగ్ రూల్స్. సో అసలు డిప్రిసియేషన్ మంత్లీ పోస్ట్ చేయాలనుకుంటున్నావా, క్వార్టర్లీ పోస్ట్ చేయాలనుకుంటున్నావా, ఇయర్లీ పోస్ట్ చేయాలనుకుంటున్నావా అనేది పొజిషన్ నైక్ సెలెక్ట్ చేయి, ఎగ్జిక్యూట్ చేయి. సో ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి, ఎదర్ నువ్వు మంత్లీ పోస్ట్ చేస్తావా డిప్రిసియేషన్, లేదా క్వార్టర్లీ పోస్ట్ చేస్తావా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మన కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్. తర్వాత అడిషనల్, దిస్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. మనం కాస్ట్ సెంటర్తో ఖచ్చితంగా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సిస్టమ్కి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్. సో దీంట్లో పొజిషన్కి వెళ్ళేసి నైక్ అనే కంపెనీ కోడ్ ఇచ్చేసి సెలెక్ట్ చేసుకొని డిప్రిసియేషన్ ఏరియాకి వెళ్ళి, సో ఇవన్నీ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాస్ట్ సెంటర్ని యాక్టివేట్ చేయాల్సి వస్తుంది. అక్విజిషన్ ప్రొడక్షన్ వాల్యూస్కి, డిప్రిసియేషన్ రన్కి ఖచ్చితంగా ఇది యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం మీరు ఏ అకౌంట్ అసైన్మెంట్ ఏది ఇస్తున్నారని యూజువల్లీ కాస్ట్ సెంటర్ ఇస్తాం, లేదా సెగ్మెంట్ ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం. సో డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ విల్ యాక్టివేట్ ద అకౌంట్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ కంపెనీ కోడ్ ఫర్ ద ఆల్ ద డిప్రిసియేషన్ ఏరియాస్. దిస్ ఇస్ మ్యాండేటరీ అగైన్, ఇది లేకుండా సిస్టమ్ ముందుకు వెళ్ళదు. తర్వాత డిస్ప్లే ఆఫ్, ఇదంతా అవసరం లేదు. ఇది మెయిన్, మళ్ళీ జనరల్ వాల్యుయేషన్. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను అసలు. ఓకే, ఇక్కడ మనము డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాస్. సో ఇక్కడ నువ్వు 9100 ఉంది కదా మనకి అసెట్ క్లాస్ 9100. సో ఇక్కడ మన అసెట్ క్లాస్ ఎటు పోయింది, అది 9001 9001 కదా అది. 9001 ఇక్కడ చూసావంటే ఇది సెలెక్ట్ చేసుకొని డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు డిప్రిసియేషన్ కీ అసైన్ చేస్తావు. అన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి అసలు నీ డిప్రిసియేషన్ కీ క్యాలిక్యులేషన్, వెదర్ నువ్వు స్ట్రైట్ లైన్ వాడుతున్నావా లేకపోతే నువ్వు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ వాడుతున్నావా, ఏ మెథడ్ వాడుతున్నావు అనేది ఆ మెథడ్ ఇక్కడ అసైన్ చేస్తాం, కాన్ఫిగరేషన్లో అసైన్ చేస్తాం. సో ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అకౌంటింగ్ లెడ్జర్ పట్టుకొస్తుంది. ఇదైతే స్క్రీన్ లేఅవుట్, స్టాండర్డ్ స్క్రీన్ లేఅవుట్ అసైన్ చేస్తాను 1000. ఒకవేళ లేదు నీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏదైనా అసెట్ క్లాస్ ఇన్ బిట్వీన్ డీయాక్టివేట్ చేయాలనుకుంటే డీయాక్టివేట్ చేసే ఆప్షన్ కూడా ఉంది మనకి ఎస్ఏపీలో. తర్వాత ఇక్కడ కరెన్సీస్. సో కరెన్సీస్ మన కంపెనీ కోడ్కి 2 కరెన్సీస్ ఉన్నాయి, ఒకటి లోకల్ కరెన్సీ, ఒకటి గ్రూప్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అయితే గ్రూప్ కరెన్సీ. సో ఎవరో డిలీట్ చేశారు మళ్ళీ. ఓకే, చూద్దాం. సో ఈ 2 కరెన్సీస్ ఖచ్చితంగా ఏ అకౌంట్ ప్రిన్సిపల్కి ఏ కరెన్సీకి ఉన్నదని చూసుకోవాలి ఇక్కడ. ఓకే, సో సెకండ్ అనేది ఫస్ట్తో డిరైవ్ అవుతుంది, ఫోర్త్ అనేది థర్డ్తో డిరైవ్ అవుతుంది. సో దిస్ ఈస్ యూఆర్ మెన్షనింగ్ విచ్ కరెన్సీస్ యూఆర్ యూజింగ్. సో 10 వాడుతున్నాం, 30th వాడుతున్నాం. 10 ఈస్ కంపెనీ కోడ్ కరెన్సీ, 30th ఈస్ ఫారెన్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో కంపెనీ కోడ్ వచ్చేసి నైక్ మనది. సో ఇక్కడ వచ్చేసి ఇలా చేస్తే నీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇవి. సో మన గ్రూప్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్, గ్రూప్ కరెన్సీ వచ్చేసి యూఎస్డి, లోకల్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్. సో 2 కరెన్సీస్ యూ హ్యావ్ టు స్పెసిఫై ఫర్ ది విచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇవి 2 కరెన్సీస్ గురించి. తర్వాత ఇప్పుడు యాక్చువల్ క్యాలిక్యులేషన్ మెథడ్స్, అసలు డిమినిషింగ్ బ్యాలెన్స్కి ఎక్కడ పర్సంటేజ్ మెథడ్ మెయింటైన్ చేస్తాం, తర్వాత స్ట్రైట్ లైన్కి ఎక్కడ మెయింటైన్ చేస్తాం అనేది ఇక్కడ ఇస్తాం. డిప్రిసియేషన్, ఆర్డరీ డిప్రిసియేషన్, ఇక్కడ ఇవన్నీ సేమ్. డైరెక్ట్ వాల్యుయేషన్ మెథడ్స్కి వచ్చేసి డిప్రిసియేషన్కి ఇక్కడ డిఫైన్ చేస్తాం. డిప్రిసియేషన్కి క్యాలిక్యులేషన్ మెథడ్స్లో ఇక్కడ మనం బేస్ మెథడ్ డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనకి రెగ్యులర్ యూజ్ చేసే మెథడ్స్ ఇదొకటి, ఆర్డినరీ ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్ వాడతాం, లేదా 12 ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ మెథడ్ వాడతాం.
ఓకే. సో ఈ మెథడ్స్ స్టాండర్డ్ మెథడ్స్ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం మన దానికి. సో ఐ గో టు ది డిప్రిసియేషన్ కీకి వెళ్దాం, అక్కడ చూద్దాం. సో డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేది, సో వీ హ్యావ్ యూజ్ ద స్టాండర్డ్ వాడుకున్నాం 0001 అనేది. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్స్, దిస్ ఇస్ వేర్ యూఆర్ డిఫైనింగ్ పర్సంటేజ్, వెదర్ పర్సంటేజ్ మెథడా లేకపోతే పర్సంటేజ్ కాకుండా ఉన్న యూస్ఫుల్ లైఫ్ మెథడా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇక్కడ లాస్ట్లో డిఫైన్ చేసింది. సో మల్టీ లెవెల్ మెథడ్ నాకు తెలిసి మనం చేంజ్ చేసినట్టున్నాం. మల్టీ లెవెల్ మెథడ్ ఫర్ ఫర్నిచర్ ఫిట్టింగ్స్ లైక్ యూస్ఫుల్ లైఫ్ మెథడ్. సో ఇది సెలెక్ట్ చేసేసుకో. సో ఇక్కడ నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు, అంటే ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ కావాలి డిప్రిసియేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు. క్యాపిటలైజేషన్ డేట్ లెవెల్స్లో మాత్రం ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేస్తావు. సో ఇక్కడ నువ్వు ఏం సెలెక్ట్ చేస్తున్నావు, అక్విజిషన్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ది ఇయర్స్. ఓకే. బేస్ వాల్యూ 0 అనేది అక్విజిషన్ వాల్యూ. సో నీ డిప్రిసియేషన్ అనేది ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో పర్సంటేజ్, ఇప్పుడు మనం ఇది యూస్ఫుల్ లైఫ్ కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు పర్సంటేజ్. ఓకే. సో బట్ ఒకవేళ నీకు కావాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఒక పర్సంటేజ్ కావాలి అనుకుంటే అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తాం. ఓకే. పీరియడ్ కంట్రోల్ మెథడ్స్. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ కావాలి అక్విజిషన్స్, ఒకవేళ నువ్వు అక్విజిషన్స్, సో కరెంట్ ఇయర్ అక్విజిషన్స్కి లేదా కరెంట్ ఇయర్ అడిషన్ అక్విజిషన్స్కి, రిటైర్మెంట్కి, ట్రాన్స్ఫర్స్కి, సో వీటికి ఎప్పటి నుంచి నీకు డిప్రిసియేషన్ అప్లికేబుల్ కావాలి అనేది ఇక్కడ ఇస్తాం. సో మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. స్టార్టింగ్ ఆఫ్ ది పీరియడ్ నుంచి కావాలంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ కదా, సో ఏప్రిల్ నుంచి క్యాలిక్యులేట్ కావాలా, లేకపోతే ఇన్ బిట్వీన్ యావరేజ్, అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఏప్రిల్ 20th రోజు కొన్నావు, సో ఫస్ట్ 20 డేస్కి ఎక్స్క్లూడ్ చేయాలా, లేకపోతే ఫస్ట్ 15 డేస్ని ఎక్స్క్లూడ్ చేసి నెక్స్ట్ 15 డేస్ క్యాలిక్యులేట్ చేయాలా అనేది ఇక్కడ మనం ఆప్షన్స్ ఇస్తాం. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలా అనేది ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ డిప్రిసియేషన్ అనేది. సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ఎంట్రీస్, అక్విజిషన్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, అన్నిటికీ. ఓకే. సో ఇక్కడ మనం డిప్రిసియేషన్కి యాడ్ చేస్తాం. సో డిప్రిసియేషన్కి మనం ఏమేమి డీటెయిల్స్ డిఫైన్ చేస్తాం ఇక్కడ డిప్రిసియేషన్ కీలో. ఇప్పుడు ఇక్కడ చూడు, మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ కావాలనుకుంటే డిప్రిసియేషన్ టు ది డే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ నువ్వు డిఫైన్ చేస్తావు అసలు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, స్పెసిఫిక్ మల్టీ లెవెల్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో అప్ టు 11th పీరియడ్, అప్ టు 17th పీరియడ్. సో ఇక్కడ మనం డిఫరెంట్ డిప్రిసియేషన్ ఫేసెస్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ యూఆర్ డిఫైనింగ్ ద డిప్రిసియేషన్. తర్వాత వచ్చేసి మాస్టర్ డేటాలో స్క్రీన్ లేఅవుట్లో ఈ మాస్టర్ డేటా స్క్రీన్ లేఅవుట్ మనం అసైన్ చేయాల్సి వస్తుంది. పొజిషన్, సో మన స్క్రీన్ లేఅవుట్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం ఒక స్క్రీన్ లేఅవుట్ని 9001 ఎంటర్ కొడుతున్నాను. సో 9001 స్క్రీన్ లేఅవుట్ రూల్. సో ఇక్కడ నువ్వు పోస్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసేసి రూల్స్లో సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు పోస్ట్ చేసేటప్పుడు వెదర్ నీకు డిస్క్రిప్షన్ మ్యాండేటరీ కావాలా, ఆప్షనల్ కావాలా అనేది ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ స్క్రీన్ లేఅవుట్ రూల్. ఇదేమో డిప్రిసియేషన్ కోసం, ఇదేమో మాస్టర్ డేటా కోసం, ఇదేమో డిప్రిసియేషన్ కోసం. స్టాండర్డ్ ఆల్రెడీ ఉన్నాయి దీంట్లో, మనం యూజువల్లీ స్టాండర్డ్ పిక్ చేసుకుంటాం. లేదు అనుకుంటే మీరు కొత్తది కావాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసేసుకొని సేమ్ ఫీల్డ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ మొత్తం నీకు డిప్రిసియేషన్కి సెట్టింగ్స్, తర్వాత మాస్టర్ డేటా సెట్టింగ్స్, తర్వాత నీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సెట్టింగ్స్, ఓకే, నీ అకౌంట్ డిటర్మినేషన్ సెట్టింగ్స్, ఇవన్నీ సెట్టింగ్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పటివరకు మనం అన్ని గోత్రు చేసాం. ఎక్కడైనా డౌట్ కనబడిందా జీవన్?
ఇప్పుడు నీ ప్రాజెక్ట్లో అసెట్ అకౌంటింగ్ ఇచ్చాడా నీకు? సెట్ అకౌంటింగ్. ఓకే, ఓకే. అంటే అసెట్ అకౌంటింగ్ ఎండ్ టు ఇంప్లిమెంటేషనా లేకపోతే ఓన్లీ ఇన్ బిట్వీన్ ఏమన్నా సపోర్ట్ ప్రాజెక్టా? సపోర్టే అని అన్నాడు. వచ్చినాయి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అసెట్ పైన? అంటే ఇంకా యాక్సెస్ ఏం రాలేదు. జస్ట్ నిన్న కాల్లో అంటే ఒక ఓకే, అతనికి ఓకే. ట్రైనింగ్ కేటీ ఇవ్వమని చెప్పిండు అసెట్ అకౌంటింగ్ అంతే. అచ్చా, నీకు కేటీ ఇమ్మని ఒక పని చేయి. నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు కేటీ తీసుకున్నప్పుడు రికార్డింగ్ చేసి ఇమ్మని చెప్పు. ఓకే, అదే సెషన్స్ని రికార్డింగ్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది ఏం చేయాలనేది. అదే జస్ట్ నిన్న చెప్పిండు అంతే అసెట్ అకౌంటింగ్ అని. ఓకే, ఓకే. ఇంకా యాక్సెస్ ఏం రాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వదు. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇప్పుడు దీంట్లో మనం చేసిన అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా, డిప్రిసియేషన్ కీ సెట్టింగ్స్, అకౌంట్ డిటర్మినేషన్ సెట్టింగ్స్, స్క్రీన్ లోడ్ సెట్టింగ్స్, ఆల్ ది సెట్టింగ్స్ విల్ బి అండర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసెట్ అకౌంటింగ్లో. నీ అసెట్ అకౌంటింగ్ ఇది వచ్చింది అంటే ఇంకా కంప్లీట్ అసెట్ అకౌంటింగ్ క్లారిటీ ఉన్నట్టు నీకు. ఓకే, కాకపోతే నువ్వు సిస్టంలో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో జీవన్. అంత థియరిటికల్గానే వింటున్నావు అనుకుంటా కదా? యా. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు? ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, చేయకపోతే కష్టం అవుతుంది. ఒక్కసారి నా వీడియోస్ గో త్రూ చేసావా నువ్వు అసెట్ అకౌంటింగ్వి? నిన్న ఒకటి చూసాను ఒక వీడియో. నువ్వు ఏం ఈరోజు కూడా చేయాలంటే నువ్వు చూద్దాం. సిస్టంలో ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. లేకపోతే ఇలా థియరిటికల్గా అర్థం కాదు నీకు మళ్ళీ. అదే. చూడు ఇప్పుడు చూడు మనం ఇప్పుడు అక్విజిషన్ ప్రాసెస్ అనుకో ఎలా వస్తుంది. FB03 మనం అక్విజిషన్ పోస్ట్ చేసాం అసెట్ రిలేటెడ్వి, రైట్? ఏ డాక్యుమెంట్ టైప్? నైక్ ఎగ్జిక్యూట్. ఓకే, సో అక్విజిషన్ ఏ డాక్యుమెంట్ టైప్తో పోస్ట్ అవుతుంది చెప్పు? కేఆర్తో పోస్ట్ అవుతుంది. సో కేఆర్తో పోస్ట్ అయిన డాక్యుమెంట్ అక్విజిషన్ డాక్యుమెంట్ ఇక్కడ చూస్తే నీకు తెలుస్తుంది. సో ఇలా చెప్పడం కష్టం. మనం /OFBL3N మనం డైరెక్ట్ అసెట్ అకౌంట్ చూసేసి సరే లెట్ us డూ వన్ థింగ్. నేను అసెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అసెట్ క్రియేట్ చేసే ముందు డిప్రిసియేషన్ ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం /OSPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసెట్ అకౌంటింగ్ మనం దీంట్లో డిఫైన్ చేయాల్సినవి అంటే ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేసినట్టున్నాం మనం తర్వాత. సో ఇక్కడ డిప్రిసియేషన్ జనరల్ వాల్యుయేషన్లో ఇక్కడ డిప్రిసియేషన్ వాల్యుయేషన్ మెథడ్స్లో డిప్రిసియేషన్కి క్యాలిక్యులేషన్ మెథడ్స్ బేస్ మెథడ్. సో బేస్ మెథడ్లో మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, ఇది ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ 0012 పర్సంటేజ్ బేస్ మెథడ్. ఇది 0012 ఇది స్టాండర్డ్ బేస్ మెథడ్. అయితే నువ్వు కాపీ చేసుకోవచ్చు, లేదంటే కావాలనుకుంటే కొత్తది చేసుకోవచ్చు. 0012 అనేది స్టాండర్డ్ మెథడ్. ఓకే, ఇప్పుడు డబుల్ క్లిక్ చేసాం అనుకో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టేటెడ్ పర్సంటేజ్ మెథడ్ మనది 0012 బేస్ మెథడ్. ఓకే, తర్వాత డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్, ఇది కూడా స్టాండర్డ్ మెథడ్. బేసికల్లీ ఇది మనం వాడడం ఇది. ఓకే, స్టాండర్డ్ 00 బ్యాలెన్స్ మెథడ్. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒక డిఫైన్ చేస్తున్నాను, నీకు ఒకటి చూపిస్తాను ప్రాసెస్ మొత్తం. మల్టీ లెవెల్ మెథడ్లో నైక్ పర్సంటేజ్ మెథడ్. ఓకే, NPM ఇచ్చాను, నైక్ పర్సంటేజ్ మెథడ్ ఫర్ అసెట్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఇక్కడ వ్యాలిడిటీ ఫ్రమ్ ఆర్డినరీ ఫ్రమ్ క్యాపిటలైజేషన్ డేట్, క్లిక్ ఆన్ లెవెల్స్. సో NPM ఇచ్చాను. ఇక్కడ న్యూ ఎంట్రీస్ అన్నిటికీ వర్తించాలి, ఆల్ ఇయర్స్కి వర్తించాలి. ఎప్, సో ఇక్కడ ఏం అవసరం లేదు, బేస్ వాల్యూ. ఈ బేస్ వాల్యూ అనేది ఏంటంటే ఫ్రమ్ విచ్ డేట్ యూ వాంట్ టు అక్వైర్ ఫ్రమ్ విచ్ డేట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. సో ఇక్కడ 10% ఇస్తున్నాను, ఇక్కడ ఏమి ఇవ్వక సేవ్. ఓకే, ఇది మనం తీసేసుకుందాం మన దానికి. Control F, Nike group, continue, back, Nike group,
Period control, again it's a standard one, 001. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు గమనించినావు అంటే డిప్రిసియేషన్కి డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒకటి మల్టీ లెవెల్ మెథడ్ డిఫైన్ చేశాను, ఒక డిప్రిసియేషన్కి డిఫైన్ చేశాను. సో నువ్వు రియల్ టైంలో కూడా నువ్వు చేయాల్సిన రెండే ఏదైనా కొత్త కీ వచ్చింది అంటే మాత్రం డిప్రిసియేషన్ కీ డిఫైన్ చేయాలి, మల్టీ లెవెల్ మెథడ్ డిఫైన్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రైట్ లైన్ మెథడ్, పర్సంటేజ్ మెథడ్, ఓకే న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను, ఇక్కడ డిప్రిసియేషన్ కీ ఇస్తాను, సేమ్ ఇస్తాను, ఎన్పిఎం ఇస్తున్నాను పర్సంటేజ్ మెథడ్ కోసం. సో నైక్ పర్సంటేజ్ మెథడ్ కోసం స్ట్రైట్ లైన్ ఇది, విచ్ ఇస్ పర్సంటేజ్ మెథడ్. తర్వాత డిప్రిసియేషన్ కీ కోసం, క్యాలిక్యులేషన్ కీ, తర్వాత నైక్ కోసం. సో డిస్క్రిప్షన్స్ ఇది మనం పీరియడ్, ఇది డిప్రిసియేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. డబుల్ క్లిక్ ఆన్ క్యాలిక్యులేషన్ మెథడ్, న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ నువ్వు డిప్రిసియేషన్ ఫే ఆర్డినరీ డిప్రిసియేషన్, ఫేస్ వచ్చేసి ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, బేస్ మెథడ్ ఆల్రెడీ 001 అనుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ మెథడ్. డిక్లేరింగ్ బ్యాలెన్స్ మెథడ్ నథింగ్, 0% అదే. పీరియడ్ కంట్రోల్, దిస్ ఇస్ ఆల్సో స్టాండర్డ్ వన్, 001. సో అక్విజిషన్కి, సో అక్విజిషన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మల్టీ లెవెల్ మెథడ్ మనం ఇందాక చేసాం కదా, ఎన్పిఎం డిఫైన్ చేశాను, ఎన్పిఎం తీసుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్, నువ్వు స్ట్రైట్ లైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, డిక్లైనింగ్ క్యాలిక్యులేట్ చేస్తావు. సో స్ట్రైట్ లైన్, సో క్లిక్ ఆన్ సేవ్. సో we have created one multi-level method, one we have created one, what do you say, straight line depreciation key. బ్యాక్ వచ్చేసి నువ్వు ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాల్సి వస్తుంది. యాక్టివేట్ చేస్తే సిస్టమ్ కన్ఫర్మ్ చేయదు. ఓకే, సో ప్రెస్ ఎంటర్. మనది అయిపోయింది ఇది. సో యాక్టివ్ స్టేటస్లో ఉంది. బ్యాక్, దిస్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు నువ్వు అసెట్ మాస్టర్కి వెళ్ళి అసెట్ క్రియేట్ చేసేసి యూ కెన్ స్టార్ట్ టెస్టింగ్ ఇట్. సో అసెట్ క్లాస్ మనది ఏముండే, 9001 కంపెనీ కోడ్ నైక్ ఉండే, నేను డిఫైన్ చేస్తున్నాను. సో ఒకటి అసెట్ ఇది ఏంటిది, ఫర్నిచర్ ఫిట్టింగ్స్ నైక్ కోసం సంథింగ్ 80తో స్టార్ట్ చేద్దాం, గుర్తుంటుంది. టైం డిపెండెంట్. సో ఇక్కడ మనం సేమ్ 100 ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా నీ బిజినెస్ ఏరియా ఎవరు డిలీట్ చేశారు, బిజినెస్ ఏరియాస్ /OOX03. ఓకే, నేను OX03 కొట్టాను. సో సమ్మన్ హెస్ డిలీటెడ్ ద బిజినెస్ ఏరియా. ఈ సిస్టంలో ఎవరో డిలీట్ చేశారు చాలా బిజినెస్ ఏరియాస్ ఎంట్రీస్. ఓకే, సమ్మన్ హెస్ డిలీటెడ్ ఇట్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఏమని వచ్చింది మనకి బిజినెస్ ఏరియా, NIHY. సో నైక్ హైదరాబాద్ అని ఇచ్చాం మనం. ఎస్, క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో నీ అసెట్లో ప్రెస్ ఎంటర్. సో సిస్టమ్ ఆటోమేటిక్గా డీటెయిల్స్ తీసుకొస్తుంది, ఒరిజిన్ అవసరం లేదు. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇక్కడ నువ్వు చేంజ్ చేయాలి. మనం ఇప్పుడు డిఫైన్ చేసాం కదా డిప్రిసియేషన్కి, NPM డిఫైన్ చేసాం. సో సిస్టమ్ ఆటోమేటిక్గా, సో కస్టమైజింగ్ ఇన్కన్సిస్టెన్సీ, సో సమ్మన్ హస్ చేంజ్ ద సెట్టింగ్స్ అగైన్. సో మన దానికి సెట్టింగ్స్ చేంజ్ చేశారు. /OFINSC_ledger సెట్టింగ్స్కి వెళ్ళు. జీవన్ ఫాలో అవుతున్నావా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? ఎర్రర్స్ వస్తున్నాయి చూస్తున్నావా? ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఎవరో చేంజెస్ చేశారు, ఒకటి బిజినెస్ ఏరియా చేంజెస్ చేశారు, డిలీట్ చేశారు కంప్లీట్గా సిస్టమ్ నుంచి. అట్ ద సేమ్ టైం మన కంపెనీ కోడ్ నైక్ సంబంధించింది డిలీట్ చేసేసారు మొత్తం. సో ఇక్కడ చూస్తే కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ కంప్లీట్ నైక్ అనేది లేదు, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది అక్కడ. NIKE నైక్. సో నైక్ అనేది తీసేశారు ఎవరో. ఓకే, కంప్లీట్ డిలీట్ చేసేసారు. సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఒకటి క్రియేట్ చేసుకుందాం. కాపీ, నేను మన కంపెనీ కోడ్ నైక్ డిఫైన్ చేస్తున్నాను. నైక్, ప్రెస్ ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో someone has deleted it completely. Continue. Okay,
సో ఇక్కడ వచ్చేసి నువ్వు క్రియేట్ మాస్టర్ మళ్ళీ ట్రై చేసామనుకో, సిస్టమ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. /OAS01 నేను ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నైక్ 80తో క్రియేట్ చేసి ఒక అసెట్ క్రియేట్ చేస్తున్నాను. టైం డిపెండెంట్ కాస్ట్ అండ్ ఇస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ వాల్యూస్ అప్డేట్ చేస్తుంది. ఎంటర్ కొట్టేసి సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏరియాస్లో ఇక్కడ ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది మనకి. సో సమ్మన్ హ్యాస్ చేంజ్ లెడ్జర్ సెట్టింగ్స్ చేంజ్ చేశారు ఎవరో. NPM ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ కూడా చేంజ్ చేస్తే ఇట్ షుడ్ వర్క్. సో ఈ డిప్రిసియేషన్ కీకి నేను 10 years యూస్ఫుల్ లైఫ్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. సో నా యూ కెన్ యూటిలైజ్. ఇప్పుడు చూడు మన అసెట్ అక్విజిషన్ చేసి ఇప్పుడు వచ్చేస్తుంది. అసెట్ అక్విజిషన్ ఎక్కడ చేస్తాం? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ ఫిక్స్డ్ అసెట్స్, పోస్టింగ్, అక్విజిషన్, తర్వాత ఎక్స్టర్నల్ అక్విజిషన్, F-90 విత్ వెండర్. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు మామూలుగా ఇంకా అసెట్స్ పర్చేజ్ చేస్తావు. అసెట్ అక్విజిషన్. సో ఓకే, మన దాంట్లో ఆల్రెడీ వెండర్ ఉండొచ్చు నాకు తెలిసి. సో జనరల్ ఎలక్ట్రిక్ నువ్వు ఇంతకు చెప్పినట్టున్నావు కదా. సో నా యూ కెన్ పర్చేస్ అసెట్ 5 lakhsకి పర్చేజ్ చేస్తున్నాను. పేమెంట్ వచ్చి 3001. ఇది అసెట్ అక్విజిషన్. తర్వాత స్టాండర్డ్ అసెట్ అక్విజిషన్లో మనం 70తో డెబిట్ అసెట్ చేస్తాం. ఇక్కడ నువ్వు అసెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ అసెట్ పర్చేజ్ చేస్తున్నావు అనేది. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా చూడిగా ఫర్నిచర్ ఫిట్టింగ్స్ నైక్ 80, ఈ అసెట్ పర్చేజ్ చేస్తున్నాం. సో మనకి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ 100 సెలెక్ట్ చేసుకోవాలి. SAP వాడు చాలా ఇచ్చాడు ట్రాన్సాక్షన్ టైప్స్. సో ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, ప్రెస్ ఎంటర్. సో యూ హ్యావ్ టు ఎంటర్ మల్టిపుల్ టైమ్స్ టు గెట్ ద వాల్యూ. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడికి వెళ్ళేసి డాక్యుమెంట్కి వెళ్ళేసి సిమ్యులేట్ చేసేస్తే నీకు ఎంట్రీస్ క్లియర్గా కనబడతాయి. ఇక్కడ క్లిక్ ఆన్ పోస్ట్. చెప్పు జీవన్, ఎట్ ద టైమ్ ఆఫ్ అసెట్ అక్విజిషన్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం పడుతుంది? అసెట్ అకౌంట్ టు వెండర్. ఇప్పుడు చూడు అసెట్ అకౌంటింగ్ అసెట్ టు వెండర్ అకౌంట్. బట్ SAPలో అసెట్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్లో నీకు 4 line items పడతాయి. నువ్వు చెప్పింది కరెక్ట్, బట్ యూ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ విచ్ ఈస్ నథింగ్ బట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. 1005 అనేది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, ఇది మాత్రం సిస్టమ్ ఆటో పాపులేట్ చేసుకొని తీసుకొస్తుంది. అఫ్కోర్స్ అన్ని జెల్ అకౌంట్స్ ఆటో పాపులేట్ అనుకో, బట్ నీకు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ కూడా డెబిట్ క్రెడిట్ పడుతుంది. బేసికల్గా అన్ని లెడ్జర్స్లో అప్డేట్ అవుతుంది. సో దట్స్ ద స్పెషాలిటీ. ఇక్కడ నువ్వు వెళ్ళి అసెట్ మాస్టర్ చూసావు అనుకో, నీ వాల్యూస్ అన్నీ అక్కడ అప్డేట్ అవుతాయి. AS03 అసెట్ మాస్టర్కి వెళ్ళు. సో ఇక్కడ అసెట్ వాల్యూస్కి వెళ్దాం. సో ఇప్పుడు చూడు 5 lakhs పెట్టి కొన్నాను. సో 10% ఇచ్చాను. 5 lakhs మీద 10% ఎంత? 50,000. సో నీ 50,000 per annum డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఇది. గో టు ద పోస్టెడ్ వాల్యూస్. పోస్టెడ్ వాల్యూస్లో ఇంకా మన డిప్రిసియేషన్ రన్ చేయలేదు. కంపారిజన్స్, దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. సో మన మొత్తం టోటల్ 10 years యూస్ఫుల్ లైఫ్. సో 10 years 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 times. సో 5 lakhs మీద 10% 50,000. 5 lakhs minus 50 4,50,000. మళ్ళీ 5 lakhs. సో దిస్ ఇస్ ఫిక్స్డ్. స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ మెథడ్ అంటేనే అంతే. డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఆల్ ఇయర్స్కి వస్తుంది. ఓకే, సో ఇది నెట్ బుక్ వాల్యూ అవుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? ఇది క్లారిటీగా ఉందా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్? సో మనకి ఇక్కడ డిఫరెంట్ అకౌంటింగ్ లెడ్జర్స్లో కూడా అప్డేట్ అవుతుంది విత్ కరెన్సీస్. కావాలనుకుంటే డిఫరెంట్ కరెన్సీస్లో కూడా చూసుకోవచ్చు మనం. చూడు యూజువల్గా అప్డేట్ అయింది. సో వీ కెన్ చెక్ ఇన్ మల్టిపుల్ కరెన్సీస్ అండ్ మల్టిపుల్ లెడ్జర్స్ ఫర్ అసెట్ అకౌంటింగ్. మనం ఎలా కాన్ఫిగరేషన్ చేసుకుంటే అలా వస్తుంది. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్కి మళ్ళీ సపరేట్గా ఉంది. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎక్కడ చేస్తారు? టీకోడ్ ఐడియా ఉందా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్, తర్వాత ఇక్కడ పీరియాడిక్ ప్రాసెసింగ్, డిప్రిసియేషన్ రన్. ఇక్కడ మనం డిప్రిసియేషన్ రన్ చేస్తాం. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, 13th అని అసెట్ చేస్తాం. సో 13th ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయి. అసలు వస్తుందా లేదా అనేది. పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్, దట్ ఈస్ కరెక్ట్ ఎర్రర్ ఇచ్చింది. క్లిక్ ఆన్ ఎస్. సో ఇప్పుడు మన క్రియేట్ చేసిన అసెట్కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా లేదా చేస్తుందా చూడు. సో 50,000 రూపాయలు 12 monthsకి ఎంత అవుతుంది? 4,000 సంథింగ్ అవుతుంది, రైట్? 4109.
సో ఈ రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి గ్రీన్ కలర్లో వచ్చింది. సో రెండింటికి మనం కరెక్ట్గా డిఫైన్ చేసాం. సో రెండు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి సిస్టమ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసింది. బ్యాక్. సో దీన్ని రన్ చేయాలి అంటే టెస్ట్ రన్ మోడ్ తీసేసి మనం బ్యాక్గ్రౌండ్లో రన్ చేసుకోవాలి. ఓకే. సో టెస్ట్ రన్ మోడ్ తీసేసాను. అలో అసెట్ సెలెక్షన్స్ ఓన్లీ అసలు. సో ఈ సెలెక్షన్ ఇది కూడా తీసేసాయి. ప్రెస్ ఎంటర్. సో సిస్టమ్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద ప్రింటర్ నేమ్. కంటిన్యూ. కంటిన్యూ. ఇమ్మీడియట్. క్లిక్ ఆన్ సేవ్. సో సిస్టమ్ నీకు /OFB03లో డాక్యుమెంట్ పోస్ట్ అయింది. చూడు 4:33తో పోస్ట్ చేసింది సిస్టమ్. ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఈరోజు కదా పోస్ట్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ డేట్ చూస్తే తెలుస్తుంది. 5/8 కరెక్ట్. 5/8 రోజు సెలెక్ట్ అయింది. సో 5 lakhs పోస్ట్ అయింది. సో అసెట్ అకౌంటింగ్లో ఇక్కడికి వెళ్ళి చూస్తే నీకు ఇక్కడ వాల్యూస్ వచ్చేస్తున్నాయి చూడు. సో గో బ్యాక్ టు ది అసెట్ డిప్రిసియేషన్ పోస్టెడ్ వాల్యూస్. ఇది రిఫ్రెష్ చేసుకోవాలి. సో డిప్రిసియేషన్ రన్ హ్యాస్ బిన్ పోస్టెడ్ ఫర్ ది ఫస్ట్ పీరియడ్ ఫర్ దిస్ అసెట్. ఓకే. ఇక్కడ నేను మన లోకల్ కరెన్సీ ఇస్తున్నాను చూడు. ఇక్కడ ఫస్ట్ పీరియడ్కి డిప్రిసియేషన్ రన్ పోస్ట్ అయింది. ఫైన్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఆర్ అక్విజిషన్? సో ఒకవేళ ఈ అసెట్ని సేల్ చేయాలని కూడా సేల్ చేస్తాం. సో జస్ట్ అజ్యూమ్ దట్ యువర్ సెల్లింగ్ ద అసెట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేకి అలా అసెట్ సేల్ చేస్తున్నారు అనుకుందాం, లేదా లాస్ట్ డే ఆఫ్ ది మంత్ చేస్తున్నారు అనుకుందాం. సో అది ఎక్కడ చేస్తాం? అసెట్ సేల్ రిటైర్మెంట్ అనేది డిప్రిసియేషన్ పోస్టింగ్ బ్యాక్. సో ఒక్కసారి ఇక్కడ వాల్యూస్లో నీ నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది చూడు. ఇక్కడ 4,95,000 అవుతుంది. సో if you are selling more than this value, then you will get gain. If you are selling less than this value, then you will get loss. సో అసెట్ వాల్యూ వచ్చేసి 495. సో నేను ఏం చేస్తాను? అసెట్ సేల్ చేస్తాను. సో అసెట్ సేల్ చేయడానికి ఎక్కడ చేస్తాం? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ పోస్టింగ్, ఇక్కడ రిటైర్మెంట్. సో వీ హ్యావ్ ఆప్షన్. నువ్వు అసలు విత్ కస్టమర్ చేస్తావా వితౌట్ కస్టమర్ చేస్తావా అనేది ఆప్షన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను 34/2025 ఇక్కడ అది డాట్స్లో వస్తలేదు కదా, చూద్దాం. నేను ఫస్ట్ పీరియడ్ రన్ చేశాను. సో నేను నెక్స్ట్ పీరియడ్లో అమ్మేస్తాను. అంటే బేసిక్ లాస్ట్ డేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఫస్ట్ పీరియడ్ అమ్మేస్తున్నాను. 30th April 30/04/2025. దీంట్లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు మనం. సో రిటైర్మెంట్ ఇది, సో ఇక్కడ ఇచ్చేసి కస్టమర్ సేల్ చేస్తున్నాను ఈ అసెట్. కస్టమర్ సన్షైన్ టెక్స్టైల్స్, ప్రెస్ ఎంటర్. సో ఐఎమ్ సెల్లింగ్ దిస్ అసెట్. సో నేను 4,96,000కి అమ్మేస్తాను. 4,95,000 వచ్చింది కదా నీ వాల్యూ ఇక్కడ. సో 4,96,000కి అమ్మేస్తున్నాను. సో యూ షుడ్ గెట్ సమ్ గెయిన్ అమౌంట్ రావాలి. చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది అనేది. రిటైర్మెంట్. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది నీకు? సేల్స్ అకౌంట్. సో 50 సేల్స్ అకౌంట్ తీసుకోవాలి, అసెట్ సేల్స్ అకౌంట్. సో అసెట్ సేల్స్ అకౌంట్ ఏంటి మనది? మనం ఒక సేల్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. చూడు అసెట్ సేల్స్ 4,003. ప్రెస్ ఎంటర్. సో గివ్ ద సేమ్ అమౌంట్ హియర్. ఇక్కడ నువ్వు నీ సేల్స్ అకౌంట్ కాబట్టి సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది రెవెన్యూ అకౌంట్. సో టెక్స్ట్ ఇస్తున్న రిటైర్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిటైర్మెంట్ ఏ అసెట్ సేల్ చేస్తున్నావు అనేది ఇప్పుడు సిస్టమ్ అడుగుతుంది నేను. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ అసెట్ సేల్ చేస్తున్నావు అనేది. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను సేమ్ డేట్ ఇస్తాను. ఐఎమ్ సెల్లింగ్ దిస్ అసెట్ ఆన్ 30th April. ఓకే. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో డేట్స్ బట్టి నీకు వాల్యూస్ ఏమైనా చేంజ్ అయితే డేట్ని బట్టి మార్చుకుంటాం. సో డాక్యుమెంట్ సిమ్యులేట్. సో అసెట్ సేల్ చేస్తున్నాను, కస్టమర్ టు సేల్స్, అసెట్ సేల్స్. సో అసెట్ అకౌంట్కి వెళ్ళినావు అనుకో నీకు అన్ని ఎంట్రీస్ కనబడతాయి ఇక్కడ. సో లాస్ అండ్ అసెట్ సేల్ 27 రూపీస్ 40 పైస్. సో ఇటు సిస్టమ్ మనం ఎలా ట్రీట్ చేసింది అంటే ఫస్ట్ పీరియడ్ని ట్రీట్ చేసింది.
ఓకే, మనము ఫస్ట్ పీరియడ్లో డిప్రిసియేషన్ కూడా రన్ చేసాం. డిప్రిసియేషన్ రన్ చేసిన తర్వాత కూడా మనకి 490, యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. 495 కదా, ఆల్రెడీ మన అసెట్ వాల్యూ 495, 410959. సో ఇక్కడ 410959 రాలేదు. సో నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఈ డేట్ మార్చుకోవాలి నువ్వు, /OF-92 మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను నేను. మనం ఏం చేద్దాం, ఫస్ట్ మేక్ చేద్దాం, డిఫరెంట్ చూడు ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రన్ చేసేసాం ఏప్రిల్ పీరియడ్కి. సో ఐమ్ జస్ట్ సెల్లింగ్ ఇట్ అవుట్ ఇన్ ది నెక్స్ట్ పీరియడ్ ఫస్ట్ డేట్కి అమ్మేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ పీరియడ్లో డిప్రిసియేషన్ రన్ చేశాను. రిటైర్మెంట్ ఇక్కడ నువ్వు మళ్ళీ కస్టమర్ ఇచ్చేసి ప్రెస్ ఎంటర్. సో ఐ వాంట్ టు సెల్ అసెట్ విత్ గెయిన్ వాల్యూతో అమ్మాలనుకుంటున్నాను. పేమెంట్ హౌస్ టెక్స్ట్ ఇది వచ్చేసి రిటైర్మెంట్, ఇది 50 వచ్చేసి అసెట్ సేల్స్ అకౌంట్ 4003. ప్రెస్ ఎంటర్. సో ఇది వచ్చేసి 496 కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాం, తర్వాత టెక్స్ట్ ఇచ్చేస్తాం, తర్వాత అసెట్ రిటైర్మెంట్. నువ్వు ఏ అసెట్ సేల్ చేయాలనుకుంటున్నావు ఇక్కడ ఇస్తాం. 13th అసెట్ కంప్లీట్ రిటైర్మెంట్, డేట్ ఇచ్చేసి ఇక్కడ నేను ఆ డేట్ ఇవ్వను, నేను ఏ డేట్ ఇస్తాను 01/05 ఇస్తాను. సో దట్ ఐ వాంట్, సిన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ ఇన్ ద ప్రీవియస్ పీరియడ్, ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇన్ ద నెక్స్ట్ పీరియడ్. సో 210 ఏంటిది, ట్రాన్సాక్షన్ టైప్ అసెట్ రిటైర్మెంట్, ఇది 210 అనేది ఇక్కడ వస్తుంది చూడు, ఇక్కడ 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. ఏమని వచ్చింది, మనం ఆల్రెడీ ఇంకొక స్క్రీన్లో ఉన్నట్టున్నాం, అందుకే మనకి రావట్లేదు. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్. సో మళ్ళీ అసెట్ రిటైర్మెంట్, ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు రాదా ఎర్రర్. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ ద సేమ్ స్క్రీన్, అందుకే రావట్లేదు. సో నేను కంటిన్యూ కొడతాను. సో ఇది అవసరం లేదు. ఓకే, అసెట్ సేల్స్, అసెట్ రిటైర్మెంట్, ప్రెస్ ఎంటర్. సో ఇలా ఇచ్చేసాం 110కి, ఇప్పుడు కొట్టేసాను. ఇప్పుడు సరిపోయింది, ఇది డాక్యుమెంట్ సిమ్యులేట్. సో ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ చూడు, ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు గెయిన్ వచ్చేసింది 109.59, అంతేనా? 109, ఎస్ 890, 109, 496 కమ్మాను. సో 110 సంథింగ్. సో పర్ఫెక్ట్గా 109 కరెక్ట్గా వచ్చింది గెయిన్ అకౌంట్. సరే, ఈ దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? సిస్టమ్ ఏం చేస్తుందంటే, మనం ఎంత సేల్ చేసాం, మనం ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ పర్చేజ్ చేసింది ఎంత వాల్యూ, 5 lakhs. ఓకే, సో కస్టమర్కి ఎంత సేల్ చేసాం, పర్చేజ్ చేసింది 5 lakhs అయితే కస్టమర్ సేల్ చేసింది 496, అసెట్ సేల్స్ కూడా 496. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆల్రెడీ ఒక మంత్కి డిప్రిసియేషన్ రన్ చేసాం 4109. సో అది తీసేయంగా మనకి అసెట్ వాల్యూ మీద మనకి వచ్చింది గెయిన్ ఇంత అసెట్ మీద. సరే, ఈ అకౌంటింగ్ ఎంట్రీ అప్డేట్ అయింది, అర్థమైంది ఇది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్, ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీస్ అప్డేట్ అవుతాయి ఇక్కడ అసెట్స్. ఓకే, ఒకటి వచ్చేసి అక్విజిషన్ అమౌంట్, ఒకటి వచ్చేసి సేల్స్ వాల్యూ, ఒకటి వచ్చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ, ఒకటి వచ్చేసి క్లియరింగ్ అకౌంట్ సేల్స్, ఒకటి వచ్చేసి గెయిన్ అకౌంట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఎస్ఏపీ సిస్టమ్. క్లిక్ ఆన్ పోస్ట్. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసేస్తుంది. పోస్టింగ్స్ మాత్రం అన్ని అకౌంటింగ్ లెడ్జర్స్కి అప్డేట్ అవుతుంది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఏం చూసాం సార్, అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ గో త్రూ చేసాం. కాన్ఫిగరేషన్లో మీరు అసెట్ క్లాసెస్ కానీ, అకౌంట్ డిటర్మినేషన్ కానీ, డిప్రిసియేషన్ కీ కానీ, ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్. ఓకే, తర్వాత అసెట్ మాస్టర్ క్రియేట్ చేసి అసెట్ అక్విజిషన్ చేసాం, తర్వాత డిప్రిసియేషన్ పోస్ట్ చేసాం, తర్వాత రిటైర్మెంట్ చేసాం. సో దిస్ ఈస్ అసెట్ అకౌంటింగ్ ప్రాసెస్, టిపికల్ ప్రాసెస్. ఎవరైనా అడిగినా చెప్పడానికి ఉంటుంది మీకు ఈ ప్రాసెస్. నువ్వు ఒకవేళ నీ అసెట్ అకౌంటింగ్లో కూడా నువ్వు చేయాల్సింది కూడా ఇదే, నువ్వు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతావు, టెస్ట్ చేస్తావు. అర్థమైంది సార్? కాంప్లికేటెడ్గా ఉందా? కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసి ఈజీ అవుతుంది, లేకపోతే కష్టం అవుతుంది. సో ఇప్పుడు మన పర్సంటేజ్ స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ మెథడ్ చూసాం. ఒకవేళ పర్సంటేజ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా అక్కడ ఏం చేస్తాం అంటే, ఇక్కడ డిమినిషింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. నెట్ బుక్ వాల్యూ మెథడ్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నీ SPROలో /OSPRO
ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్. సో సేమ్ మళ్ళీ జనరల్ వాల్యుయేషన్లో నీకు ఇక్కడ డిప్రిసియేషన్లో వాల్యుయేషన్ మెథడ్స్లో డిప్రిసియేషన్ కీలో ఇక్కడ మెయింటైన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ మెథడ్స్లో ఇక్కడ నువ్వు రెండు చేంజ్ చేయాలి. ఒకటి బేస్ మెథడ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది చూడు, పర్సంటేజ్ ఫ్రమ్ యూస్ఫుల్ లైఫ్. ఇది కాదు, ఒకవేళ నువ్వు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా నాకు ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ కావాలి కూడా చేసుకోవచ్చు. సో 0012 యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తాను. తర్వాత నువ్వు ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ చేంజ్ చేస్తాం. మల్టీ లెవెల్ మెథడ్లో పర్సంటేజ్ డిఫరెంట్ పర్సంటేజ్ కావాలా సేమ్ పర్సంటేజ్ కావాలా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో ఇందాక నేను ఎన్పిఎం డిఫైన్ చేశాను, ఎన్పిఎం. సో ఇక్కడ సేమ్ పారామీటర్స్. సో ఇవన్నీ ఇక్కడ సేమ్. బేస్ వాల్యూ మెథడ్లో మాత్రం నీకు ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. నెట్ బుక్ వాల్యూ తీసుకొస్తాం 24, నెట్ బుక్ వాల్యూ వాడతాం. సో నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. సో ఐ విల్ సెలెక్ట్ ఎన్పిఎం, కాపీ చేసేసుకొని ఇక్కడ నేను ఎన్పిఎం కాకుండా ఎన్పి, సో ఇది వచ్చేసి డిమినిషింగ్ ఎన్పిడి పెడుతున్నాను. కంటిన్యూ చేయండి ఇక్కడ. సో ఎన్పిడి సెలెక్ట్ చేసుకొని లెవెల్స్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ నువ్వు బేస్ వాల్యూ 24 తీసుకోవాలి. 24 ఓకే, పర్సంటేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, నో డిఫరెన్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ యువర్ నెట్ బుక్ వాల్యూ. ఇది చేంజ్ జీవన్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో same similarly what we should do, we should create depreciation ki. I'm just explaining the next method జీవన్. ఓకే, ఇంతకుముందు స్ట్రైట్ లైన్ మనం చూసాం, ఇప్పుడు నేను డిప్రిసియేషన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మనం ఎన్పిఎం ఇచ్చాం. సో ఎన్పిఎం కాపీ చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఏం చేంజెస్ చేస్తాం, ఎన్పిడి చేస్తాం ఇక్కడ దీన్ని ఐడెంటిఫికేషన్. సో ది రెస్ట్ ఇస్ సేమ్. ఇక్కడ స్ట్రైట్ లైన్ కాకుండా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చేస్తున్నాం, డిమినిషింగ్. ఓకే, సో దీన్ని ఎంటర్ కొట్టేసి క్లిక్ ఆన్ కాపీ. సో ఇక్కడ ఎన్పిడి సెలెక్ట్ చేసుకొని అసైన్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నువ్వు సేమ్, ఇది కూడా సేమ్, ఇది చేంజ్ చేయాలి మళ్ళీ నువ్వు, ఎందుకంటే మన నెట్ బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ కావాలి. ఇది చేంజ్ చేయాలి, డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషన్. క్లిక్ ఆన్ సేవ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ జీవన్. మనకి స్ట్రైట్ లైన్కి తర్వాత డిమినిషింగ్కి డిఫరెన్స్ ఏంటంటే బేస్ మెథడ్ మనం ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే నెట్ బుక్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, నెట్ బుక్ వాల్యూ తీసుకుంటాం, మల్టీ లెవెల్ మెథడ్ నెట్ బుక్ వాల్యూ అసైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇవి రెండు ఫీల్డ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ నీకు. సో నేను ఇది ఎన్పిడి కూడా యాక్టివ్ మోడ్లోనే ఉంది, నో ఇష్యూస్. దెన్ నువ్వు గో హెడ్ అండ్ పోస్ట్ ద అసెట్ ట్రాన్సాక్షన్, అసెట్ పోస్ట్ చేసుకోవచ్చు. సో /OAS01. సో నేను మళ్ళీ ఒక అసెట్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ వాట్ పర్పస్ ఐఎమ్ క్రియేటింగ్ ఫర్ ది 81 ఫర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కోసం టీబీఎం ఇస్తున్నాను. ఓకే, టైం డిపెండెంట్లో సేమ్ కాస్ట్ సెంటర్ డిప్రిసియేషన్ ఏరియాస్లో ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనం, ఎన్పిఎం ఇచ్చాం. ఇప్పుడు నేను డి ఇస్తాను, అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ కోసం క్రియేట్ చేసిన డిప్రిసియేషన్కి. సో ఇక్కడ కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, ఎన్పిడి. సో క్లిక్ ఆన్ సేవ్. సో 14th asset has been created /OF-90 asset. ఇప్పుడు అసెట్ పర్చేజ్ చేస్తాం మనం. ఓకే, సో నేను అసెట్ అక్విజిషన్ చేస్తున్నాను. అర్థమవుతుందా జీవన్, లేకుంటే నేను చెప్పుకుంటూ వెళ్తున్నానా? సో Nike is not defined. So where we are acquisition. 31 posting key ఏంటి, వెండర్ ఇన్వాయిస్. సో వెండర్ ఇన్వాయిస్. సో ఇది తీసేస్తాను, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్ ఇట్ సీమ్స్. ఇప్పుడు ఇందాక చేసాం కదా అది జనరల్ ఎలక్ట్రిక్. ఏమని వచ్చింది, వేరే నెంబర్ వచ్చింది. ఓకే ఫైన్, నో వరీస్, నైక్ కంపెనీ కోడ్. సో మనం సేమ్ వాల్యూ తీసుకుందాం. సో నీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి. సో విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. 70 అసెట్ నంబర్ ఏంటి ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసింది, 14th asset. ఓకే, సో ఎక్స్టర్నల్ అక్విజిషన్ ఇచ్చాను 100. సో ఇది వచ్చేసి 5 lakhs. ఇది టెక్స్ట్
అసెట్ ఎక్విజిషన్, డాక్యుమెంట్, సిమ్యులేట్. సో సేమ్ ఇస్తున్నాను అసెట్ అకౌంటింగ్లో, మళ్ళీ సేమ్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ వస్తుంది. క్లిక్ ఆన్ సేవ్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, ఇప్పుడు /O AS03 నువ్వు ఇంతకుముందు క్రియేట్ చేసిన అసెట్ మాస్టర్కి వెళ్ళి చూస్తే నీకు ఎలా చూపిస్తుందో చూడు డిఫరెన్స్, ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ చూడు. సో పారామీటర్స్, కంపారిజన్స్ చూడు, ఇక్కడ నెట్ బుక్ వాల్యూ మీద తీసుకొచ్చేసింది 5 lakhs మీద 10% 50,000. సో తీసేయంగా వచ్చింది 4,50,000. సో 4,50,000 మీద మళ్ళీ 10% ఎంత 45,000. మళ్ళీ 5 lakh 45 తీసేస్తే 405. సో 405 ఇది సేమ్ అక్విజిషన్ వాల్యూ సేమ్ ఉంటుంది. నెట్ బుక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది 10% డిప్రిసియేషన్. సో 405 4,005 364 ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. దిస్ ఇస్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ ది నెట్ బుక్ వాల్యూ. 3 4 5 6 7 8 9 10 మరి సరిపోయింది. Okay, so this is how you calculate the depreciation. మళ్ళీ సేమ్ అసెట్ క్యాలిక్యులేషన్, డిప్రిసియేషన్, రిటైర్మెంట్ అంతా సేమ్ ఉంటుంది. దర్ ఇస్ నో డిఫరెన్స్. సో దీన్ని నువ్వు స్మాల్ చేంజ్ చేస్తే ఇంకొక మెథడ్ ఉంది. నువ్వు యూస్ఫుల్ లైఫ్ మెథడ్ పెట్టావు అనుకో, పర్సంటేజ్ కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే మల్టీలెవెల్. ఇక్కడ బేస్ మెథడ్స్లో ఇక్కడ ఒకటి చూడు, యూస్ఫుల్ లైఫ్ అంటే నేను పర్సంటేజ్ వాడట్లేదు. సో 11 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మల్టీలెవెల్ మెథడ్ ఉంది. ఓకే, సో మనం ఎన్పిఎం ఇచ్చాం కదా, ఎన్పిఎం ఇది కాపీ చేసుకుంటాను. సారీ, డిమినిషింగ్ బ్యాలెన్స్ అని పర్లేదు, లేదా స్ట్రైట్ లైన్ బ్యాలెన్స్ అని పర్లేదు. ఎన్పిఎం కాల్ చేస్తున్నా, ఇది కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఎన్పియు ఇస్తాను యూస్ఫుల్ లైఫ్ మెథడ్ కోసం. ఓకే, కంటిన్యూ చేస్తున్నాను. సో ఎన్పియు లెవెల్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ పర్సంటేజ్ ఫైన్, బేస్ వాల్యూ ఆల్సో, నాకు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కావాలి, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ ఇక్కడ మనం అనుకుంది ఏంది, మనం పర్సంటేజ్ వద్దు అనుకున్నాం. సో యూస్ఫుల్ లైఫ్ మెథడ్ నుంచి కావాలి. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతాను, నో నీడ్ టు ఎనీ చేంజెస్. సో క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. పర్సంటేజ్ వద్దు, నాకు యూస్ఫుల్ లైఫ్ బేస్ మీద కావాలి. సో నేను ఎన్పియు యూస్ఫుల్ లైఫ్ మెథడ్, ఇక్కడ యూస్ఫుల్ లైఫ్ రాస్తాను. ఇక్కడ సరే, స్పేస్ ఇస్ నాట్ దేర్. సో క్లిక్ ఆన్ సేవ్. సో డిప్రిసియేషన్ కీలో ఇక్కడ చేంజెస్ వస్తాయి. ఇక్కడ న్యూ, ఓకే, లెట్ మీ కాపీ ద ఎగ్జిస్టింగ్ వన్. ఎన్పిడి డిమినిషింగ్ ది యూస్ఫుల్ లైఫ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది కాపీ చేసుకొని, సో ఇక్కడ యూ ఇస్తాను. ఓకే, డిప్రిసియేషన్ బట్ పర్సంటేజ్ కాకుండా యూస్ఫుల్ లైఫ్ మెథడ్ మీద 3 మెథడ్స్ మనం చూసేది మొత్తం. ఓకే, ప్రెస్ ఎంటర్, కంటిన్యూ. ఎన్పి సెలెక్ట్ చేసుకొని అసెట్ క్యాలిక్యులేషన్కి వెళ్ళి ఇక్కడ బేస్ మెథడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఏముండే ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, యూస్ఫుల్ లైఫ్ అనేది 11తో, ఇక్కడ పర్సంటేజ్ ఫ్రమ్ యూస్ఫుల్ లైఫ్ ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. డిక్లైనింగ్ సేమ్, ఇది సేమ్, ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, యూస్ఫుల్ లైఫ్ కింద పెట్టేసుకోవచ్చు. ఎన్పియు యూస్ఫుల్ లైఫ్. ఓకే, ప్రెస్ ఎంటర్. సో ఐ హ్యావ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇయర్. ఇక్కడ చేంజ్ చేసేది ఒకటి ఉంది, ఏంటంటే పర్సంటేజ్ తీసేసాను, ప్లస్ ఇక్కడ బేస్ మెథడ్లో యూస్ఫుల్ లైఫ్ తీసుకున్నాను, అదర్ దెన్ నథింగ్. సో ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఇదే వాల్యూని ఇదే అసెట్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేస్తాం, ప్రెస్ ఎంటర్. మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. ఓకే, సో క్లిక్ ఆన్ అసెట్ మాస్టర్, చేంజ్ లెవెల్కి వెళ్ళేసి నేను ఏం చేంజ్ చేస్తానంటే ఐ జస్ట్ చేంజ్ ద డిప్రిసియేషన్ యూకి మారుస్తాను. ఓకే, సో డిప్రిసియేషన్ కెన్ బి షుడ్ బి నో లాంగర్ చేంజ్ అంటుంది సిస్టమ్. ఒక్కసారి చేసిన తర్వాత చేంజ్ చేయడం కష్టం ఎస్ఏపిలో, బట్ విల్ సీ ఇఫ్ ఇట్ ఇస్ ఇంపాక్టింగ్ ఆర్ నాట్. ఓకే, నేను రీకాలిక్యులేట్ వాల్యూస్ కొడుతున్నాను. క్లిక్ ఆన్ సేవ్. చూద్దాం, రాకపోతే ఇంకోటి అసెట్ క్రియేట్ చేస్తాం. ఓకే, నౌ గో బ్యాక్ టు ది అసెట్ వాల్యూస్. So go to the comparison. సో టోటల్ ఇక్కడ మనం ఒకటి ఏం చేయాలి అంటే అసెట్ లైఫ్ యూస్ఫుల్ లైఫ్ కూడా చేంజ్ చేసుకుంటే నీకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. సేమ్ వాల్యూ 10 years ఉంది కాబట్టి డివైడ్ 10 years చేసేసింది. నేను దీన్ని ఏం చేస్తాను, సో 14 years చేద్దాం.
చూద్దాం. నాకు తెలిసి ఇంకా ఇది కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన అసెట్ క్రియేట్ అయిన దానికి ట్రై చేస్తున్నాం మనం. సో గో బ్యాక్ టు ది అసెట్ వాల్యూస్. సో విల్ సీ అండర్ కంపారిజన్ ఏమైందో. ఇప్పుడు అప్డేట్ అయింది చూడు. ఏం చేసింది సిస్టమ్, టోటల్ వాల్యూ డివైడ్ బై 14 ఇయర్స్కి చేసింది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కింద ఇంకా 2 ఉన్నాయి, 13, 14, 13, 14. సో యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉందో అంత యూస్ఫుల్ లైఫ్ టోటల్ అమౌంట్తో డివైడ్ చేసుకుంటుంది సిస్టమ్. ఓకే. సో 14 ఇయర్స్ వరకు నెట్ బుక్ వాల్యూని యూస్ఫుల్ లైఫ్తో చేసింది. అంటే డివైడ్ బై టోటల్ కాస్ట్ డివైడ్ బై 14 ఇయర్స్ చేస్తుంది. అంటే 14 ఇయర్స్కి రన్ అవుతూనే ఉంటుంది నెట్ బుక్ వాల్యూ. దిస్ ఈజ్ యూస్ఫుల్ లైఫ్ మెథడ్. సో మనం ఏ మెథడ్ చూసాం, ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్ చూసాం, ఒకటి డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ చూసాం, ఒకటి యూస్ఫుల్ లైఫ్ మెథడ్ చూసాం. యూస్ఫుల్ లైఫ్ కెన్ బి యూస్డ్ విత్ పర్సంటేజ్ ఆర్ వితౌట్ పర్సంటేజ్. వాట్ సార్, జీవన్ సార్, అసెట్ అకౌంటింగ్ ఇప్పుడు నువ్వే అసెట్ అకౌంటింగ్ హీరో అవుతావు ఇప్పుడు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు అంటే, ఐ మీన్ స్టార్ట్ అయినట్ట లేకపోతే జస్ట్ ఇంకా ప్రాజెక్ట్లోకి మేనేజర్ మాట్లాడిండా? మాట్లాడిండు. రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్ ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి యాక్సెస్లో రాలే అనుకుంటా కదా జీవన్. ఇంకా రాలే. ఏం పడుతుందిలే, 15-20 days పడుతుంది నీకు, 1 month ఏర్పడదులే. అయితే కేటీకి అని